హే హాయ్ చారు. హాయ్ చారు. హాయ్. హలో. ఎంతసేపు అయింది మీరంతా వచ్చి? సరే కదా, కొంచెం లేట్ అయింది. డెకరేషన్ బాగుంది. ఇప్పుడే 2 minutes వస్తాను. ఎక్కడికి? రెస్ట్ రూమ్. సారీ, క్యారీ ఆన్. వాట్ ఎల్స్? మినిస్టరా, ఎవరిదో ఫంక్షన్ తెలిసిన వాళ్ళతో వచ్చాను. ఇక్కడ పద్ధతి కాదు. ఎవర్రా అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? తర్వాత మాట్లాడుకుందాం. బయలుదేరండి. ఇంత భయం ఉన్నోడివి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళావురా? అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి భయాలు వీక్నెస్లు ఉన్నోడివి మా జోలికి ఎందుకు వచ్చావురా? అయినా బ్యాడ్ లక్, బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎవడు ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ వీళ్ళకి ఏమన్నా వద్దనే భయం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. 2 నిమిషాలు వస్తానని చెప్పొచ్చా. లోపలికి వెళ్ళి బాయ్స్ని చూసి వస్తా. ఆల్ క్లియర్. బాయ్స్ అందరూ ఒక్కొక్క ప్లేస్లో సెట్ అయిపోయారు. నీకే సెట్ చేయాలి. నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్లో ప్లాన్ చేయండి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని లేకుండా ఫ్లోలో ఫినిష్ అయిపోద్ది. ఏంటి ఇంత లేట్? పైకి వెళ్ళి విష్ చేసి వద్దాం పద. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హీస్ హర్ష. హే హాయ్ చారు. బాగున్నారు అంకుల్? హాయ్ హర్ష, వన్స్ నా.
రోజులైంది, ఎలా ఉన్నావు? బాగున్నాను. తను మై హస్బెండ్ కిరణ్. హాయ్. 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 మీ మై ఫ్రెండ్ హర్ష. హలో. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. హాయ్. పాప సో క్యూట్. ఒకళ్ళతో స్టాప్ కదా. ఈ సంవత్సరం పాపని స్కూల్లో వేస్తున్నాం, ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరి ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీలో చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది. మీరైనా వినండి, పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా, వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రైట్ గడితే ఎలా? ఆయన మొహం చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి, అలా చెప్తే గానీ అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా. థ్యాంక్స్ ఫర్ లవ్లీ ఈవినింగ్. సేమ్ హియర్. బయలుదేరినా? యా ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. హర్ష, యు ఆర్ బ్యూటిఫుల్. ఇన్ ఆర్ అవుట్? ఇన్ అండ్ అవుట్. ఏంటి నారాయణరావు, కొత్తగా ఇటువైపు వచ్చావు? ఈ సంవత్సరం ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో 6 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విన్నాను. వర్షాలు లేవుగా, ఏం చేద్దాం? చెరువు నీళ్ళే అందుబాటులో ఉంటే వ్యవసాయం తేలికవుతుంది కదా, అందుకని. రేయ్, చింతలపూడి మండలంలోకి సరకు పోలేదంట్రా. వచ్చే నెల నుంచి సరిగా పంపించండి. ఇంకేంటి నారాయణ కబుర్లు? నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కన్నా ఇంకా కబుర్లే ఉంటాయండి. రే, ఎండలు రాబోతున్నాయి. రాత్రులు కూడా పనిచేసి జిల్లా మొత్తం సరుకు పంపించండి రా. ఆ చెరువు సంగతి. రేయ్, ఆ చెరువు నాది. చెరువు నీళ్ళతోనే ఇదంతా తయారవుతుందనేగా. ఇంకోసారి చెరువు గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తా. పోరా. సొంతూరును వదిలేసి 2 పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? ఏం చేస్తాం? నా మాట వినమ్మా. ఇక్కడుండి మాత్రం చేసేదేముంది నారాయణరావు గారు? వ్యవసాయాన్ని నమ్ముకునే బతకాలి. నేల తడవక చివరికి అందరం పురుగుల మందు తాగి సావాలి. ఎలాగోలాగా ఆ చెరువు నుంచి మన పొలాలకి నీళ్లు చెల చేద్దాం. నా మాట విని తల్లి. 15 సంవత్సరాలుగా ఆ నమ్మకంతోనే బతికి బతికి చచ్చిపోయాడు ఆయన. ఇంకా అవుతుందని అంటారా? అమ్మా అమ్మా, 520. సిగ్గుందేరా నీకు? మారవేరా నువ్వు? ఆ? ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఓ లెక్క ఉండాలి కదా, సిగ్గెందుకు? ఏంటి ఓ నువ్వు పని చేయి, వెళ్ళే వాళ్ళు నాకు లెక్క తగ్గుద్ది. నాకు మ్యాచ్ వచ్చింది, ఇంట్లో చేసుకోమని ఒకటే గోల. ఏం ఆర్డర్ చేస్తున్నావే? అదే చూస్తున్నానే, ఏం చెప్తాం. సర్ప్రైజ్! ఇండియాలోని బిలియనర్స్ వాళ్ళ వారసుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎవరున్నారో చూడు. ఇట్స్ హర్ష. ఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రవికాంత్ గారి అబ్బాయి. ఎంత సింపుల్ గా ఉంటున్నాడు నీతో. ఇట్స్ అన్బిలీవబుల్ రైట్?
సంథింగ్ రాంగ్? నో నథింగ్. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదు, వేరే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. షో యా. చార్సీలా, ఐ లవ్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయినాయి అంతే. కానీ నీతో పరిచయాక ఇట్స్ ఇంట్రెస్టింగ్. టు బి ఆనెస్ట్, ప్రతి క్షణం అద్భుతంగా ఉంది. ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా నవ్వుతాం, ఒకేలాగా బాధపడతాం, ఒకేలాగా ఉంటాం. ఇద్దరం ఒకటైతే ఇంకా బాగుంటుంది చార్సీలా. మన ఇద్దరం ఒకేలా ఉండం, ఎప్పటికీ ఒకటి కాలేం. ఏ ఊరో మీది తెలుసా నీకు? తెలీదు. సొంతూరు రూట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పెరిగావు నువ్వు. దేవరకోట అనే ఊరు మీది. మా ఊరేంటి నీకెలా తెలుసు? అది మా ఊరు కూడా. జన్మనిచ్చిన ఊరిని వదిలేసి కోట్లు సంపాదించగానే సొంతూరుని శాశ్వతంగా మర్చిపోయిన డబ్బు మనిషి రవికాంత్ గారి అబ్బాయివి నువ్వు. ఊరినే కాచుకుంటూ అక్కడే బతుకుతున్న మట్టి మనిషి నారాయణరావు గారి అమ్మాయిని నేను. వేరు ప్రపంచాలు హర్ష, ఎప్పటికీ కలవలేవు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయాయన్న మనం కలిసి ఉన్న ఈ కొద్ది రోజులు కూడా అంతే.